ఇది సమయాన్ని ఇచ్చిన దేవాలయ దేవునికి, మరి ఆత్మీయ తల్లికి, సంఘమంతటికి వందనాలు. బాగున్నారా? బాగున్నారా? బాగున్నాం అనే వాళ్ళు హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. అందరము మరి నేను చెప్పినట్టు మీరు వింటారా? అందరు కళ్ళు మూసుకున్నారు కదా. నేను చెప్తున్నాగా మీరు దాన్ని ఊహించుకోండి. కళ్ళు మూసుకున్నారు కదా. మంచి సుందరమైన స్థలంలో దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తున్నాడు. ఆ మంచి సుందరమైన గృహంలో మీరు ఉన్నారు. ఆ గృహములో మరి సూర్య నక్షత్రాలు కలిగినటువంటి సౌందర్యమైనటువంటి నక్షత్రాలు లైట్లు చూపెడుతున్నటువంటి ఒక పెద్ద హాల్ ఉంది. ఆ హాల్ గుండా మీరు వెళ్తూనే ఉన్నారు. రైట్ సైడ్ కి మంచి డోర్ ఉన్నది. మన కర్ణాపురంలో ఏ విధంగా అయితే ఆ డోర్కి అందంగా మరి డిజైన్ కలిగినటువంటి డోర్ మీరు ఓపెన్ చేస్తున్నారు. చేయంగానే కెరూబులు, శరాబులు, బలమైన దేవదూతలు నిత్యము మహిమపరుస్తున్నటువంటి దృశ్యాన్ని మీరు చూస్తున్నారు. అందులోకి వెళ్దామని డోర్ తీస్తున్నారు. మరి అద్దము లాంటి డోర్ మిమ్మల్ని ఆపుతున్నది. వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు. అద్దము మిమ్మల్ని అడ్డుకుంటున్నది. ప్రయత్నిస్తూనే ఉన్నారు. హోలీ క్రైస్ట్ సంఘం అంతా వారు అక్కడనే ఆ అద్దాలని పగలగొడదామని ట్రై చేస్తూనే ఉన్నారు. కానీ ఆ సుందరమైనటువంటి ప్రాంతంలో మీరు అడుగు పెట్టలేకపోతున్నారు. ఇప్పుడు మీరు కళ్ళను తెరవచ్చు. హల్లెలూయా. మీరు ఎందుకు ఆ సుందరమైనటువంటి మందిరంలోకి వెళ్ళలేకపోతున్నారు? మీరు ఎందుకు ఆ అద్దములా ప్రతిబింబిస్తున్నటువంటి ఆ పరలోకము గదిలోకి మీరు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? ప్రతిరోజు వస్తున్నారు కదా, ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూనే ఉన్నారు కదా. హనోకు ఆ దినమున సుందరమైనటువంటి మందిరములో పరలోకపు గనిలో దేవదూతలు తీసుకెళ్తే మిమ్మల్ని ఇంకా దేవదూతలు తీసుకెళ్ళలేక అడ్డమవుతున్నారు. ఎందుకు ఆ విధంగా ఉన్నది అని అంటే, మీ మనసులో ఉన్న పాపము, మీ హృదయంలో ఉన్న పాపము, మీ ఆలోచనలో ఉన్న పాపము మిమ్మల్ని అక్కడ దాకా తీసుకెళ్తాడు. అంటాడు ధనవంతుడు లాజరు తోటి అంటుంటాడు, నాకు ఒక ఛాన్స్ ఇప్పియమని యేసయ్యతోటి. ఒకవేళ ఇప్పించుంటే నేను నా సహోదరులకు, నేను నా తోటి వారికి, నేను నా అనుచరులకు, నేను నా ఇరుగు పొరుగు వారికి చెప్తాను పరలోకం అంటే ఎట్లనో, నరకం అంటే ఎట్లనో. నేను కాలిపోతూ బాధపడుతూ చనిపోయినటువంటి ఈ స్థితిలో చివరి కోరిక కోరుకుంటాడు ధనవంతుడు. మరి యేసయ్య ఇస్తాడా? యేసయ్య ఇస్తాడమ్మా? ఇవ్వడు కదా. ఈ లోకంలోనే నీకు ఛాన్స్. ఈ లోకంలోనే నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పనిలో యేసయ్య నిన్ను తాకుతూ, నీ హృదయాన్ని తాకుటకు ఆయన సిద్ధపడి ఉన్నాడు. నీ పాప బంధకములన్నిటినీ ఈ లోకములోనే వచ్చేయాలి, ఈ లోకములనే వదిలేయాలి. నువ్వు వదిలేసి దేవుని యొక్క హృదయాన్ని నువ్వు కలిగి ఉన్నట్లయితే ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఇనుము రాడ్లు వచ్చినా, తలుపులతో నిండిపోయినా నువ్వు వెళ్తుండగానే నీకు రెడ్ కార్డు. హల్లెలూయా. ఆ స్థితిలో నువ్వు ఉంటాను అనేటువంటి హల్లెలూయా చెప్తాం. ఏమున్నారా? గట్టి చెప్పారు. హల్లెలూయా. గడిచిన వారం మనందరినీ దేవుడు ఎంతగానో ఆయన రెక్కల నీడలో కాచి కాపాడుకుని ఉన్నాడు కదా. మరి గడిచిన వారం మన దేశంలో ఏం జరుగుతున్నది అనే ఆలోచన కలిగి ఉన్నాం. ఏంది అనంటే, ఒక కుటుంబంలో ఒక కుమార్తెనంట 3 సంవత్సరం నుంచి చదువుతూనే ఉన్నది. ఆ టార్గెట్ ని నేను కొట్టాలని చదువుతూనే ఉన్నది. ఏనాడైనా ఆ పొజిషన్ లో నేను వెళ్ళాలని చదువుతూనే ఉన్నది. ఎన్ని లక్షలు కుమ్మరించి చదువుతున్నది అంటే, ఒక సంవత్సరంలో 2-3 లక్షలు, ఇంకో సంవత్సరంలో 2-3 లక్షలు. ఆ తల్లి, ఆ తండ్రిదండ్రులు ఆ కుమార్తెకు కావలసిన అన్ని వనరులను సమకూర్చి నా కుమార్తెను ఆ స్థానంలో చూడాలని ఆశని ఆ ఎగ్జామ్స్ కోసం కష్టపడి చదివింది, ఎగ్జామ్ రాసింది, ఎగ్జామ్స్ అయిపోయింది. నేను ఈ 3 సంవత్సరాలుగా రాస్తున్నటువంటి ఈ పరీక్షకు ఇక నేను మా చుట్టాల దగ్గరికి వెళ్ళాలో, మా తోటి వారితో నేను సంతోషంగా ఉండాలో, నా స్నేహితులతో సంతోషంగా ఆడుకోవాలో అని సిద్ధపడి నెక్స్ట్ డే బయలుదేరుతున్నటువంటి దారుల్లోనే ఏమైనా ఊహించగలుగుతామా? ఏమై ఉండొచ్చు? ఒక ఇన్ఫర్మేషన్ అందింది. నువ్వు రాసిన పరీక్ష లీక్ అయిపోయింది. నువ్వు రాసిన MBBS కోసం రాస్తున్నటువంటి NEET నీట్ ఎగ్జామ్ రద్దు అయిపోయిందని.
22 లక్షల మంది రాస్తే ఆ కుటుంబంలో 22 లక్షల మంది రాస్తున్నటువంటి ఆ పరీక్షకు 22 మార్కులు ఉండొచ్చు కదా, అవునా? నా దగ్గరికి వచ్చి హైదరాబాద్కి వెళ్ళి వచ్చి ఇక్కడ చదువుకొని పోయింది అబ్బాయి, సంతోషపడ్డాడు. మళ్ళా ఇలా మార్నింగ్ అలా మమ్మీ ఫోన్ చేసి, సార్ మళ్ళా పంపుతా అబ్బాయి. నేను ఎందుకు ఇలా జరుగుతున్నది? ఎటుపోతున్నాం మనమంతా? ఏ శోధనలో ఈజీ మనీ, ఈజీగా చదువు లేకుండా ఒక 30,000 అమ్ముడిపోయిందట ఆ నీట్ క్వశ్చన్ పేపర్. 30,000, 40,000, 1 లక్ష, 2 లక్షలు. ఏం జరుగుతున్నది దేశంలో? సాతాను తాండవిస్తున్నాడు. చీప్ మనీ కోసం వారు ప్రాకులాడుతున్నాడు, ఈజీ మనీ కోసం వారు ప్రాకులాడుతున్నారు. ఒక్క PDF మన వాట్సాప్ లో వస్తే నువ్వు దేశపు సరిహద్దుల్లో, వేరే దేశంలో, ఐర్లాండ్ అనే ప్రాంతంలో, నార్వే అనే ప్రాంతంలో ఒక సెకండ్లో ఇట్లా అంటే బోధా? ఏమా బోధా? మరి మీ పాపము, మీ పాపపు ఆలోచనలు, మీ తలంపులు, మీరు చేస్తున్నటువంటి క్రియలు దేవుని దగ్గరికి వెళ్ళేవమ్మా? చెప్పలేదు. వెళ్తాయి కదా. నువ్వు మనసులో వచ్చిన తలంపు అక్కడ రాసేసుకుంటాడు. ఇలా మణికంఠ నా గురించి నేను బాగా మంచిగా మాట్లాడానంటే మంచిగా రాసుకుంటాడు. రాసండి. ఏ లోకంలో మనం ఉన్నాము అంటే ఆ విధంగా ఉన్నాం. నేనంట మన చర్చిలో ఉన్నటువంటి ఎవరైనా పిల్లలు కానీ, యవనస్తులు కానీ తల్లిదండ్రులను ఇక్కడ వదులుకొని హైదరాబాద్లో, ముంబైలో, ఇంకెక్కడ ప్రాంతంలో చేస్తున్నటువంటి ఉద్యోగంలో మనం చాలా అబ్జర్వేషన్ చేయాలి. మీ నాన్న ప్రైమ్ మినిస్టర్ అయినా, మీ నాయన యూనియన్ మినిస్టర్ అయినా, మీ నాయన ఒక రిక్షా వాడైనా, అందరికీ ఏమై ఉండాలా? ఒకటే గవర్నమెంట్, ఒకటే పాలసీ, ఒకటే లా. మనం చూస్తూనే ఉన్నాం, ఎన్ని లాలు చేంజ్ చేస్తుంటారు కదా. కానీ దేవుని యొక్క లా నీ విషయంలో కానీ, నీ ప్రధాని విషయంలో కానీ, నీ యొక్క అమ్మా నాన్నల విషయంలో కానీ ఒకటే రీతిగా ఉంటుంది. నువ్వు మంచిగా ఉంటే, నీ కుటుంబం మంచిగా ఉంటే, నీ ప్రధానమంత్రి మంచిగా ఉంటే, నీ యజమానుడు మంచిగా ఉంటే ఆయన మంచిగా రాస్తాడు నీకు. అవునా కదా? నేనంట మా నాన్న ఊకే మంచి మరణము నిమ్ము. ఎవరైనా వృద్ధాపంలో ఉన్నవారు, నాకు బాధలున్నాయి, నాకు బలహీనతలున్నాయి, నాకు కష్టమైనటువంటి ఆరోగ్యం స్థితిలో ఉన్నా, నాకు లేస్తే నా గుండె ఆగిపోతుంది, నా కాళ్ళు వేయలేకపోతున్నా, నా తలకాయ తిరుగుతున్నది అని నీకుంటే యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? పరలోకంలో సీట్ ఖాళీ లేదు బిడ్డా, నేను పిలిచినప్పుడే నువ్వు రావాలా బిడ్డా. నీ అంతట నువ్వు చనిపోతే ఇక్కడిక్కడనే తనలాడతావు నాయన. చాలా జాగ్రత్తగా వినాలా పిల్లలు, చాలా జాగ్రత్తగా. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాటల్లో ఉన్నటువంటి మర్మాన్ని మీరు ఆలోచన చేయండి. మా నాన్న పాడతాడు, చాలా పాటలు పాడుతుంటాడు, మా అమ్మ ఇంకా పాడుతుంటది. వీళ్ళు పాటలు పాడుతున్నప్పుడు కదేం పాటలు రా అనుకునే. ఇప్పుడు నేను పాడుతుంటే దాని మాధుర్యాన్ని తెలుసుకుంటున్నా. మీరుకుంటాం పాటలు పాడడం తప్పు కాదు, కానీ దాంట్లో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని మనం గ్రహించుకొని మన జీవితంలో వాటిని అవలంబించాలి. హల్లెలూయా. ఇంకా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడైన దేవుడు, అదే దేవుడు జోసెఫ్ గారికి ఇచ్చి నువ్వు పరిపాలించమంటున్నాడు. నేను నిన్న చూసిన పేపర్, నేను ఎన్నటి పేపర్లు చూడ, మా నాన్న ముర్రం ముత్తుకుంటా ఉంటాడు, చూడరా పేపర్ చూడరా. కానీ నిన్న చూసిన ఆయన పేపర్లో చూస్తే ఏమని ఉన్నది తెలుసా? టిఫిన్ లంచ్ బాక్స్ తెచ్చుకొని సచివాలయంలో కూర్చొని తింటాడు. 15 నిమిషాలు నేను ఎందుకు వేస్ట్ చేయాలా? ఈ పరిపాలనలో తమిళనాడు ఎంతో ఆర్థికంగా వెనుకబడి ఉన్నది, ఈ రాష్ట్రాన్ని నేను ఎట్లా ముందుకు తీసుకెళ్లాలా అని ఆలోచన. అదే ఆలోచన ఒక క్రైస్తవ బిడ్డతోనే కాదు, అందరితోనే అవుతుంది. అవునా? ప్రైమ్ మినిస్టర్ తోటి అవుతుంది, హోమ్ మినిస్టర్ తోటి అవుతుంది, యూనియన్ మినిస్టర్స్ తోటి అవుతుంది, క్యాబినెట్ మినిస్టర్ తోటి, ఈవెన్ నీతోని కూడా అవుతుంది. యేసయ్య అంటున్నాడు, మీరందరూ నా బిడ్డలే, ఈ భూమిని ఏలుమని. ఇక్కడ ఆదికాండంలో అంటారు కదా, 1:28, ఈ భూమిని ఏలుమని చెప్తాడు. మనం ఎట్లా వెళ్తున్నాం? మనకి ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నాం. కొత్త కొత్త గృహాలు, నువ్వు ఎన్ని గృహాలు కొన్నా ఇక్కడనేనయ్యా పోయేది. చిట్టక్ అంటది, మంచిగా ఇల్లులో డెకరేషన్ చేయాలన్నా, ఇది ఇట్లా కబోర్డ్లు పెట్టుకోవాలా, మనకు టైం దొరికితే చేస్తాం. కానీ నేను ఇప్పుడు అంటున్నా, ఒకవేళ నువ్వు డిజైన్ చేసుకుని రేపు పిలిస్తే నువ్వు పోతే ఈ గృహం ఎక్కడ? మనం పిలిస్తే గృహం ఎక్కడ? మన గృహం ఏమై ఉన్నది? వీళ్ళందరూ పంటారా? మన గృహం ఎక్కడ ఉన్నది? ఎక్కడ? జులేవాడన్నా? జులేవాడలు ఉన్న వాళ్ళు చేయలేపండి, పరలోకంలో ఉన్న వాళ్ళు చేయలేపండి. మరి ఎందుకు మీకు పరలోకం ఓపెన్ కాలే? మంచిగా ఆలోచన చేయాలి. ఎందుకు ఓపెన్ కాలే? ఎందుకంటే మీకు కష్టం వచ్చినా, మీకు నష్టం వచ్చినా, మీకు బాధ వచ్చినా ఎవరి దగ్గరకు వస్తారు? రారు. ఆయన పాద సన్నిధానంలోకి వస్తే దేవుడు మనల్ని ఎట్లా రిసీవ్ చేస్తారో చూద్దాం, సరేనా?
గడిచిన 3 రోజులుగా దేవుడు నాకు ఒక ధన్యత ఇచ్చినాడు. ఏంది అనంటే 3 రోజులు అంటే ఎన్ని గంటలు? 72 hours కదా, 72 గంటలు. ఒకటే చైర్ కాడ నువ్వు ఎన్ని గంటలు కూర్చుంటావు అమ్మా? చిత్ర ఎన్ని గంటలు కూర్చుంటావా? 3 hours కదా. ప్రేమ్ రాజంకులు అయితే బొర్లు తోడు నాతో కాదని కూర్చోండి. ఇంకా ఒకటే చైర్లా మీరు నమ్ముతారో నమ్మరు 9 గంటలు 3 9 ఎంత? 27 గంటలు ఆ చైర్లా కూర్చుంటే మా కాళ్ళు చేతులు వాష్రూమ్ పోయే వాళ్ళు అన్నా కూడా 2 minutes ఆడ రింగు మోగుతుంది. ప్రసాద్ గారు ఎక్కడ ఉన్నారు ఆయన? ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మమ్మల్ని కూర్చోబెట్టి ఓపికగా హగ్గాయి మినిస్ట్రీస్ అని ఒక మినిస్ట్రీ ఉంటుంది. ఆ మినిస్ట్రీస్ లో మమ్మల్ని నన్ను ఎందుకు నడిపించడం నాకు తెలియదు. మరి ఆయన ప్రణాళిక ఏమైందో నాకు తెలియదు. అక్కడ నన్ను తీసుకుపోయిండు. అక్కడ అందరితోటి మాట్లాడటం దేవుడు టైం ఇచ్చినాడు. నేనేం మాట్లాడటం నాకే తెలియదు, కానీ అక్కడ వాళ్ళు చెప్తుంటే నేనే పిచ్చోరైతున్నా. కానీ దేవుడు మనం ఎక్కడైతే వస్తుంటామో మనతో మాట్లాడు. మన ఆలోచనలో, మన తలంపులో ఎవరై ఉంటారు? మీ ఆలోచనలో, మీ తలంపులో ఈ 4 ఏసీలు ఉన్నాయేమో. చక్కగా పండుకోవచ్చు, బిస్కెట్లు ఇస్తారు, పోతాం, ఇక మంచిగా మధ్యాహ్నం భోజనం చేసి పండుకోవచ్చు. ఏదో ఒక ఆశతో మీరు వచ్చింటారు ఇక్కడ కదా. ఏదో కుటుంబంలో ఉన్న బాధలు మోసుకొని ఇక్కడికి వచ్చింటారు. ఏదో ఒక ఈవులు కలగాలని, ఏదో ఒక తలాంతులు మీకు రావాలని ఇక్కడికి వచ్చి ఉంటారు కదా. మీకేమన్నా దేవుడు తలాంతి ఇచ్చిండమ్మా? చెప్పాలా? నాకు తలాంతే ఇయ్యలే అన్నోళ్ళు చేయలేపండి. మంచి పాటలు పాడుతున్నాయి కదమ్మా, అది తలాంతి కాదా? అందరికీ తలాంతి ఇస్తారు కదా. ఒకరికి 2 తలాంతులు 5 తలాంతులు అట్లా ఇస్తుంటారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక తలాంతి ఇస్తారు. క్యారెక్టర్, ఏదో ఒక మంచి టాలెంటెడ్ క్యారెక్టర్ ఇస్తారు కదా. క్రికెట్ ఆడడము, బౌలింగ్ చేయడం, పాటలు పాడడం, మ్యూజిక్ కొట్టడము, ఇన్ని తలాంతులు. బైబిల్ చదవడము, మోకాళ్ళ నుండి ప్రార్థన చేయడము, ప్రతిరోజు గంటలు మోకాళ్ళ నుండి ప్రార్థన చేయడం తలాంతే కదా. మీరు చేస్తారా? గంట సేపు మోకాళ్ళు ఉంటారు మీ ఇంట్లోనే, ఇక్కడ కాదు, మీ ఇంట్లోనే ఇండివిజువల్ రూమ్ లో గంట సేపు మోకాళ్ళ నుండి ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? సరే, ఇప్పుడు మనం ఏమనుకున్నాం? ఇప్పుడు దాకా యేసయ్య దగ్గరికి రాలే కదా. మనము వచ్చినాము, ఆయన పాద సన్నిధానంలో మనం అడుగుతలేము. అడుగు వాటికంటే, ఊహించుకుని వాటికంటే గొప్ప మేళ్ల చేత నీకు ఇస్తానన్నాడు, అత్యధికంగా ఇస్తానన్నాడు కదా. దేవుని యొక్క హృదయానుసారుడు ఎవరు? దావీదు. అప్పుడు దేవుడు నా హృదయానుసారుడా అని దావీదుని పిలుస్తున్నప్పుడు, మరి నిన్ను పేరు పెట్టి జ్యోతమ్మా నిన్ను ఎప్పుడన్నా పిలిచిందా? ప్రేమ నిన్ను ఎప్పుడన్నా పిలిచిందా? నీవు ఆయన పాద సన్నిధానంలోకి వచ్చినప్పుడు నువ్వు నా మాటలు ఒకవేళ సడన్ గా ఈరోజు కొత్తగా వచ్చినావేమో, సడన్ గా ఈరోజు నిన్నే పాయింట్ చేస్తున్నాడేమో, సడన్ గా నీ పేరు పెట్టే అంటున్నాడేమో, ఖచ్చితంగా నీ కొరకే ఆయన ఆశపడుతున్నాడు. హల్లెలూయా. నీ కొరకే దేవాది దేవుడు, ఆ ప్రధాన యాజకుడు నిత్యం చూస్తున్నాడు. సోనమ్మా మంచి కూర్చున్నదా? పిల్లలందరూ బహు జాగ్రత్తగా వింటున్నారా అని. వాక్యంలోకి వెళ్దాం. పిల్లలు అల్లరి చేయకుండా వాళ్ళని అట్లే కూర్చోబెట్టండి. లూకాసు వార్త 7వ అధ్యాయము 36 మనము అబ్జర్వ్ చేసినట్లయితే, మీరు చదవకండి అది. ఇక్కడ ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ, పాపాత్మురాలైనటువంటి స్త్రీ, ఆమె యేసయ్య ఎక్కడికైతే వచ్చినదో, ఎవరు తీసుకొచ్చినో వాళ్ళ ఇంటికి, యేసయ్యని ఆ ఇంట్లోకి తీసుకొచ్చి అన్నం పెడదామని తీసుకొచ్చారు కదా, మా ఇంటికి తీసుకొచ్చినాడు. ఎవరు అతను? సీమోను తీసుకొచ్చిన తర్వాత, మంచి వినాలా మీరందరూ. సీమోను తీసుకొచ్చిన తర్వాత, సీమోను కావలసినటువంటి అందరూ అక్కడ కూర్చొని ఉంటే, ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ, పాపపు హృదయం కలిగినటువంటి స్త్రీ, పశ్చాత్తాపం కలిగినటువంటి హృదయంతో ఆమె అక్కడికి వస్తున్నప్పుడు ఏం తీసుకొచ్చింది? అత్తరు తీసుకొచ్చింది. ఆమె అత్తరు తీసుకొచ్చి ఆయన కాళ్ళను, ఆ పాదాలను తుడుస్తూ, ఆ కన్నీటితో ఆమె ఆ పాదాలను కడుగుతూ, ఆమెకున్నటువంటి ఎంతికల చేత వాటిని అన్నిటినీ, అలాంటి పాపాత్మురాలు నిజదేవుణ్ణి ఎరిగి, ఆమె యొక్క హృదయంలో ఉన్నటువంటి కాఠిన్యత అంతయు, నాకు ఎవరు బాగు చేస్తారు, నా హృదయాన్ని ఎవరు మంచి హృదయముగా మారుస్తారు, ఈ బలహీనత కలిగినటువంటి ఈ హృదయాన్ని బలపరిచేవారు ఎవరు
అని గుర్తెరిగి ఆమె దేవుని యొక్క పాద సన్నిధానంలోకి వచ్చి ఆమె పాదాలను ముద్దాడింది. అప్పుడు అంటాడు యేసయ్య, అప్పుడు అంటాడు సీమోను, నువ్వు పాపాత్మురాలే కదా అని అతనికి తెలుసు. కానీ అతను యేసయ్యకు తెలుసో లేదో అనుకున్నాడు అక్కడ. మంచిగా దాని తర్వాత యేసయ్యని అడుగుతాడు. యేసయ్య ఏమంటాడు, నేను వస్తే నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు, నేను వస్తే నువ్వు నాకు ముద్దాడలేదు, నేను వస్తే నాకు ఏ ఈవులను ఇవ్వలే. ఈరోజు క్రిస్టియానిటీ ఎట్లుందంటే బాహ్యంగా మొత్తం క్రిస్టియన్ వేషమే వేసుకుంటారు, కానీ లోపల మొత్తం సీమోను లెక్కనే. నీతో యేసయ్య మాట్లాడుతున్నాడు. ఇంకా నీ హృదయంలో నువ్వు దేవుని స్వీకరించుకొని ఇక్కడ కూర్చొని నువ్వు ఆలోచన చేస్తున్నావు. నీ హృదయంలో దేవునికి స్థానం ఇచ్చుంటావా? దేవునికి నువ్వు ఎన్నిసార్లు ముద్దాడి ఉంటావు? ఆయన పాద సన్నిధానంలో నువ్వు ఎన్నిసార్లు వచ్చి ఉంటావు? వస్తేనే నీకు దీవెనలు. ఆయన పాదాల దగ్గర నువ్వు వస్తేనే నీకు దీవెనలు. చర్చికి వస్తున్నా కదా నాకు దీవెనలు రాదు అంటే రావు. చర్చిలో ఏ ఒక్క ఆత్మ ఉన్నట్లయితే, దేవుని ఆత్మ ఉన్నట్లయితే, ఆ ఆత్మ దేవుని ఆత్మ ఇక్కడ దిగుతున్నప్పుడు మనమందరము దాని సన్నిధానంలో ఉంటే మన పాపములు, మన తలంపులు, మన హృదయంలో ఉన్నటువంటి కాటిన తంతయు తీసివేసి ఆ పరిశుద్ధమైనటువంటి ఆ హోలీ స్పిరిట్ నువ్వు అనుభవిస్తావు. కాబట్టే చర్చ్, కాబట్టే దేవుని యొక్క ఆలయం, దేవుని యొక్క హృదయం. మనమందరం ఎవరేమున్నాం? దేవుని ఆలయం అని. ఈ ఆలయంలో ఒక అవయవుకి హాని అయితే బాడీ మొత్తం బాధపడుతుంది కదా. ఒక సంఘంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఏమన్నా ప్రాబ్లం వస్తే ఈ సంఘం అంతా ప్రార్థిస్తుంది. ఎక్కడ ప్రార్థిస్తుంది? ఆయన పాద సన్నిధానంలోనే ప్రార్థిస్తుంది. ఆయన పాదాలకు కన్నీటి బాష్పపు ఇందులు తుడుస్తూ కన్నీటి కారుస్తూ ఆయన సన్నిధానంలో మనం మొరపెట్టుకుంటే ఏమనంటారు లాస్ట్ లో చూడండి 48లో చదువురా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తి కూర్చున్న వారు పాపములను క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకు ఆయన, మీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానము గలదానివై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. హల్లెలూయా. ఇంకా అవన్న చాలా మట్టుకు నేను వస్తున్నాం, మా కుటుంబంలో సమస్యలే, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఒక గృహం కొనుక్కోవాలన్న సమస్యలే ఉన్నాయి, మంచి ఈవులు రావాలన్న సమస్యలే ఉన్నాయి, పిల్లలకు సంబంధాలు దొరకలేవన్న సమస్యలే ఉన్నాయి, మంచి కాలేజీలో సీట్లు లేవన్న సమస్యలే ఉన్నాయి. కానీ అదే సమస్య మీ ముంగట సాక్ష్యాలు ఉన్నాయి. ఇక్కడ అదే సమస్యకు పరిష్కారానికి ఇక్కడనే విరుగుడు ఉన్నది, మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. నువ్వు ఇంకా నీ జీవితంలో సడలిపోదాలని ఆలోచన కలిగి ఉన్నావు. నేను దూరం వెళ్ళిపోతా, నా కుటుంబము యేసయ్యను నమ్ముకోలే, నేను విచ్ఛిన్నం వెళ్ళిపోవాలని ఆలోచన కలిగి ఉంటే నీతో యేసయ్య బలంగా మాట్లాడుతున్నావు. ఇన్ని సంవత్సరాలుగా ఆయన పాద సన్నిధానంలో నువ్వు వచ్చినావు, నీ బిడ్డలను కాపాడి ఉన్నాడు, నీ కుమార్తెలను కాపాడి ఉన్నాడు, నీకు ఉన్నతమైన స్థానంలో, మంచి ఉద్యోగంలో, మంచి ఈవులనిచ్చి, మంచి కార్లనిచ్చి, మంచి గృహాలనిచ్చి నేను నడిపించినడే. నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచన యావత్తు యేసయ్య మీద పెట్టవచ్చు. హల్లెలూయా. నీ హృదయంలో ఉన్నటువంటి కాకిని అంతయు యేసయ్య మీద పెట్టవచ్చు. హల్లెలూయా. ఎన్నడూ ఆయన బైబిల్ చదవండి బయటికి పోడు. నేను ఎప్పుడు బైబిల్ చదవకుండానే బయటికి వెళ్తా. హల్లెలూయా. ఆయన ఎన్నిసార్లు నన్ను చెప్పినా, ఆయన నన్ను ఎన్నిసార్లు హింసిస్ట్ అంటే ప్రేరేపణ కలిగి నన్ను ఒత్తిడి చేసినా, నేను మా నాన్న ఉన్నంతసేపే చదివే, ఆడ బుక్ పడేసి బయటికి వెళ్ళి. కానీ దేవుడు వారి యొక్క ప్రార్థన విజ్ఞాపనలు విని నన్ను, నువ్వు చిన్నప్పుడు చదవలే కదా బిడ్డ, ఇప్పుడు నువ్వు చదువు, నువ్వు బ్రతికినంతకాలం చదువు తిన నాకు ఇచ్చింది. హల్లెలూయా. నేనంట మీ బిడ్డల జీవితంలో అంతే. నీ కష్టం వస్తుంది, కన్నీరు వస్తాయి, దుఃఖం వస్తాయి, బాధలు వస్తాయి. ఎంత చదివినా నాకు ఉద్యోగం లేదని నీ యొక్క ఆలోచన, ఎంత చేసి దేవుని మొరపెట్టుకున్నా గృహం లేదనే బాధ, మా పిల్లలకు బాధ లేదు, ఎప్పుడు చూడు హాస్పిటల్కి వెళ్ళాలి, ఎప్పుడు చూడు టాబ్లెట్లకైతే పుట్నాలు లెక్క కొనుక్కొని మింగాలి, ఏంది ఈ బ్రతుకు నాది అని అంటే, నీ హృదయంలో ఉన్నటువంటి తలంపులతో వేసే మాట్లాడు. నువ్వు ఇవన్నీ మధ్య మోకాల ప్రార్థన చేయి. నేను అనుకుంటే నేను కూడా 1 hour డైలీ 1 hour ప్రార్థన చేస్తే నాకున్న అనారోగ్యత పోతుంది. నాకు పోతే నేనే బాగుపడాలా? నా సంఘం బాగుపడదా? దేవుని బిడ్డలు బాగుపడదా? దేవుడు ఏరుకున్నటువంటి ఈ సంఘాన్ని పరలోక రాజ్యములో ఏదైతే ఆ తలుపులు మూసి నిన్ను రానియకుండా చేస్తున్నాయో అవి నీకు ఒక ఛాన్స్ ఇచ్చింది బిడ్డ. దాన్నే దర్శనం అంటారు. మీకు కళలు వస్తాయి, మీకు దర్శనాలు వస్తాయి. మీ కళలలో అమ్మా అని లేస్తవే భయపడుకుంటా. ఎప్పుడన్నా ఈ దర్శనం చూసినావా? కళల దర్శనం. పరలోక రాజ్యంలో నువ్వు ఉన్నట్టు, పరలోక రాజ్యంలో
నువ్వు ఉన్నట్టు దర్శనం నీకు వచ్చిందా? నీకు వచ్చి ఉండొచ్చు దర్శనం. ఎట్లా తెలుసా? ఆ పరలోక రాజ్యంలో నీకు రాకుండా నిత్యమైన నరకములో నేను వెళ్ళేదాకు ఆ బ్లాక్ దయ్యాలు తీసుకెళ్తున్నట్టు నీకు వచ్చి ఉండొచ్చు. స్వరూపం పాము లెక్క వచ్చినటువంటి పాములు ఎన్నో నిన్ను నీ జీవితంలో కాటేసి నిన్ను ఆ నరకంలోకి తీసుకుపోవడానికి వచ్చి. కానీ యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు ప్రియుడా, ఆయన పాద సన్నిధానంలో వస్తే తప్ప నీకు నిత్యమైన రాజ్యం ఉండదు. ఆయన పాద సన్నిధానంలోకి వచ్చి నీ యొక్క విజ్ఞాపన నువ్వు ఒక్కనివే కాదమ్మా, నీ పిల్లలే కాదు, మీ సార్లు కూడా, మీ వైఫ్ కూడా, మీ పిల్లలందరూ ఒక ప్రణాళిక పెట్టుకోవాలి. మనం సంఘం ఎదుగుతున్నది, కానీ ఎంత మట్టుకు ఎదుగుతున్నది? కళ్ళు మూస్తే ఆ పరలోక రాజ్యం మూయబడి ఉన్నది. కళ్ళు తెరిచి వెళ్దామని చూసినా కూడా పరలోక రాజ్యం నీ కొరకు మూయబడి ఉన్నది. హనోకును తీసుకెళ్లిపోయిన దేవుడు నిన్ను తీసుకెళ్ళడా? యేసయ్య మాట్లాడుతున్నాడు. ఇంకా అలాంటి ఆశ కలిగి నువ్వు చూస్తూ ఉంటే ఇంకా దేవుని పాద సన్నిధానంలో వచ్చిన వ్యక్తుల గురించి మనం చూద్దాం. అదే లూకా సువార్తలో మనం చూడగలము 8, లూకా సువార్త 8:40 నుంచి 42. జనసమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను కనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనేది. ఇప్పుడు చూడు, అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయేరు అని ఒకడు వచ్చి యేసు పాదం మీద పడి ఇంచుమించు 12 ఏండ్ల తన ఒకతే కుమార్తె చావ సిద్ధమై ఉండగా కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బ్రతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జనసమూహమును ఆయన మీద పడుచుండు. రాగా అక్కడ చదువుదాం మనం. చూడండి, అక్కడ కూడా యాయేరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడెను. యేసు పాదముల మీద పడెను. ఆమెని కూడా తాకిన దేవుడు, ఆమెని స్వస్థపరిచిన దేవుడు. దీనంట పరిశుద్ధాత్మ మనము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క అభిషేకం మన మీద వచ్చినప్పుడు నువ్వు ఆ టైంలో నువ్వు రాకుండా ఉంటే, ఆ పరిశుద్ధాత్మ తాకిడి నీకు లేకపోతే నువ్వు మళ్ళా ఈ లోకంలో పాపాలు మోసుకుంటూనే వెళ్తావు. క్రైస్తవ జీవితంలో సమయం చాలా ఇంపార్టెంట్. మా నాన్న మాకు చాలా సమయమే నేర్పుతాడు. 7 గంటలకు స్నానం చేయాలా, 7:30 టిఫిన్ తినాలా, కథం పోవాలి, ఎక్కడ పని అక్కడ చేసుకోవాలా. మళ్ళీ సాయంత్రం ఇప్పటికైనా అంతే, 7, 9:30 అయింది అనుకో టీవీలు బంద్ చేయమంటాడు. మన పిల్లలకి ఎట్లుంటది? మన పిల్లలు అప్పుడే తెల్లారుతుంది కదా. సమయం మెయింటైన్ చేయాలి. సంఘ సమయము చాలా ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మని ఒక వరముని కుమ్మరిస్తున్నప్పుడు మనం అందరం అదే సమయంలో ఉంటాయినా దేవుని అభిషేకము పిల్లల మీద, మన పెద్దవారి మీద, మన తల్లిదండ్రుల మీద, మన మీద వస్తే మన హృదయం రూపాంతరంగా మారుతుంది. అదే అని అంటాడు. ఆయన యేసయ్య వెళ్తున్నటువంటి దారిలో ఆ యాయేరు యేసయ్య పాద సన్నిధానంలో మీద గోజాడుచున్నాడు. ఆ 12 సంవత్సరాల బిడ్డ, స్త్రీ అనలేదు, బిడ్డ. చూడండి, ఆమెను తాకి ఆమెను స్వస్థపరిచిందా లేదా? స్వస్థపరిచిన దేవుడు నీ హృదయంలో ఉన్నటువంటి బాధను స్వస్థపరచడా? స్వస్థపరిచిన దేవుడు నీకున్న అనారోగ్యత నుంచి స్వస్థపరచడా? ఆ 12 సంవత్సరాల చిన్న పిల్లకు, ఆ చిన్న అమ్మాయికి స్వస్థపరిచినాడు. ఆమెకు విశ్వాసంలో అత్యధికమైనటువంటి బలం లేకపోయి ఉండొచ్చు, కానీ ఇన్ని సంవత్సరాలుగా నువ్వు దేవుని అంటిపెట్టుకొని ఆయన యొక్క బలాన్ని పొందుకున్న నువ్వు ఇంకా స్వస్థత పరచబడకపోతే ఇదే నీకు అనుకూలమైనటువంటి సమయం. యేసయ్య రా అంటున్నాడు. 48వ వచనం 48వ వచనం. అందుకు ఆయన, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానివై. ఎంత మంచి మాట, సమాధానం పడమని. ఇక్కడ కూర్చున్నంతసేపే సమాధానమా? మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత పిల్లలకు మళ్ళా అన్నం ఉండాలి, మా దొరకు నాన్ వెజ్ ఉండాలి, మా చిన్న పాపకు పప్పుచారు ఉండాలి. ఒకటే కుటుంబంలో ఇన్ని సమస్యలు. దేవుని సన్నిధానంలో 9 అంటే పిల్లలు 9కి వస్తారా? అంతే. మా పిల్లలని అయితే మేము పొడుస్తా ఉంటాం, డాడీ హాలిడేస్ కూడా మీరు జల్లి లేకపోతే ఎట్లా డాడీ? అరే డే మొత్తం పోనీ, సండే రోజన్నా నువ్వు రావాలా అవుతా? సండే రోజన్నా నువ్వు. దీనికి నాకు నా చిన్న బిడ్డకు ఫైటింగ్ అయితేనే అవుతుంది, పెద్ద బిడ్డకు అలా మాకు ఫైటింగ్ అవుతుంది. జుట్టు పెద్దగా ఉంటే వేయాలి కదా, లేట్ అవుతుంది.
మనము ముందు ఉండకపోతే, సంఘము నడిపేవారు మనం ముందు ఉండకపోతే వచ్చేవారికి మనం ఏం సాక్ష్యం ఇస్తాం? అవునా కదా? మా నాన్న అనుకున్నాడు, మీ ఇద్దరు లేట్ అవుతారు, నేను పోతాను, ముందే బయలుదేరి, నాకు చెప్పకుండా బయలుదేరి వచ్చి 11 అంటే 11కి వచ్చేస్తాడు ఆయన. సమయము దేవునికి ఇస్తే దేవుడు నీకు సమయం ఇస్తాడు. హల్లెలూయా. సమయానికి నువ్వు దేవుని సన్నిధానంలో వస్తే, నువ్వు ఏ టఫ్ కండిషన్ లో నువ్వు ఉన్నా, ఆ కండిషన్ లో నీకు తప్ప నీ చుట్టుముట్టు ఎవ్వరు లేరు, నీతో మాట్లాడడానికి ఎవ్వరు లేరు అని అంటే, దేవుడు అందరి ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్ని కోట్ల ప్రజలను వదులుకుని నీ దగ్గరికి రాణిస్తాడు. నువ్వు ఒక్కరోజు ఆయన సన్నిధానంలోకి సమయానికి రాలేకుంటుంటే, యేసయ్య నువ్వు నాకు సన్నిధానంలో రాలేదు, సమయానికి రాలే కదా, నేను నీ దగ్గరికి ఎందుకు రావాలా అని అనుకుంటే నీకు ఆశీర్వాదములు వస్తాయా? నీ కుటుంబంలో దీవెనలు వస్తాయా? చెప్పరేందమ్మా? రావు కదా. యేసయ్య మనందరితో పాయింట్అవుట్ చేస్తున్న ఒకటే విషయం, ఇదే, సమయానికి ఆయన సన్నిధానంలో రావాలి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు దేవునికి సమయం ఇవ్వకపోతే దేవుడు నీకు ఇస్తాడా? ఏమమ్మా, చాలా సార్లు నేను చెప్తున్నా మేస్త్రమ్మలు అందరికీ, మరి ఒకసారి చెప్తున్నా, మీరు బాధ అనుకోని, కష్టం అనుకోని, నన్ను ఏమన్నా అనుకోని, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఏంటి అని అంటే, మీ సార్లుకినా, చర్చిలోకినా, సంఘంలోకినా విశ్వాసం ఉండి కూడా రాకపోతే జాగ్రత్త. ఆయన ఉగ్రత దినము రాకముందే మీ యొక్క సార్లను మార్చుకోమంటారు. ఒకవేళ మీకు కోపం వస్తే, ఒకవేళ మీకు బాధ వస్తే, సాయంత్రం పూట మీరు వస్తానంటే, మీ సార్లు వస్తానంటే నేను ఇక్కడనే ఉంటాను. మీరు డిసైడ్ చేసుకోండి, 7 అయినా 8 అయినా. దేవుని సన్నిధానంలో మనం ప్రార్థించాలా? నేను ఒక పాయింట్ తీసుకుంటున్నా. సువార్త అమ్మ నువ్వు ఎవరికన్నా, విశ్రాంతి అమ్మ నువ్వు ఎవరికన్నా సువార్త చెప్పినా నీ పక్కలకు, నీటి పక్కలకు, మేము రాజంకు నువ్వు చెప్పినావా? రా తిరిగో అది పట్టుకో, నువ్వు సామాన్లు పంపుతావు, మరి నువ్వు సామాన్ డిస్ట్రిబ్యూషన్ చేసే కాడ నువ్వు చెప్పినావా? ఒక మాట అన్నాడు, అన్నా మా అమ్మని నువ్వు ఎందుకు ఇందులోకి వెళ్ళినావు, నువ్వు ఇందులోకి వెళ్ళకపోతే బాగుండేది కదా, మీ కుటుంబము మనమందరము అనంటే, ఇలాంటి హేళన చేసే మాటలు ఎందరు అన్నా కూడా ఆ తల్లి విశ్వాసము సడలే. హల్లెలూయా. ఆ తల్లి మన దగ్గరనే ఉన్నది. నేనంట, ఎన్ని బాధలైనా, ఎన్ని హింసలు వచ్చినా, ఆయన పాద సన్నిధానంలో మనం ఉంటే, నీ చుట్టూ గర్జించు సింహము వలె వారు గాండ్రించి నీ మీదికి వచ్చినా, నీ హృదయము ఎవరి యందు లగ్నమై ఉన్నది? యేసయ్య. హల్లెలూయా. మరి ఎందుకు అన్నిటి విషయంలో ఆ సింహము లెక్కనే ఉన్నా అంటావు కదా? మరి జంగల్కి రాని ఎవరు? రానియా రాజు? అది రాజు ఎవరమ్మా? సింహం కదా. మరి సింహమును అడవికి రాజు అన్నప్పుడు మరి ఏం కావాలా? దానే కదా. మరి సింహం కంటే బలం పొందినటువంటి జంతువులు లేరంటారా? ఏమున్నాయి? ఎలిఫెంట్ ఉన్నది, ఇంకేమున్నది? హైనా కాదు, హైనా ఉరుకుతుంది. ఏమున్నాయి అనుకుందాం? జిరాఫీలు ఉన్నాయి, పెద్ద పెద్దవి. అనుకుందాం వీధి ఏంటది, డైనోసరస్ ఉన్నాయి, ఇంత పెద్దవి ఉన్నాయి కదా. మరి ఎందుకు దీన్నే రాజుగా పెంచినారు? ఎవరైనా చెప్పగలుగుతారా? అటు సాతాను కూడా గర్జించు సింహము వలె, ఇటు యేసయ్య యూదా గోత్రపు సింహము వలె. ఇటు గర్జించు సింహము, ఇటు యూదా గోత్రపు సింహము. మధ్యలో మనం తాండవిస్తున్నావా? తబలా కొడుతున్నావా? మనం చెప్పాలా? ఇటు చస్తావా? యూదా గోత్రపు సింహముని కలిగి నువ్వు ఉంటావా? చాలా జాగ్రత్తగా. మనమంతా తబలిష్టమే ఈ లోకంలో. ఎవరు వస్తే ఇటు పాట పాడతాం, ఎవరన్నా ఇటు వస్తే ఇటు పాట పాడతాం. మరి రెండు ఒకటేసారి వస్తే పరలోకము మీ కొరకు మూయబడి ఉన్నది కదా. చాలా జాగ్రత్త. సింహం ఎందుకు రాజు అని అంటే, నువ్వు ఎంత పెద్దోడైనా దాని యాటిట్యూడ్ ఎట్లుంటుందో తెలుసా? తినడానికే మీదికి వస్తుంది. నువ్వు ఎంత పెద్ద యాటిట్యూడ్ జంతువైనా, ఎలిఫెంట్ అయినా కాండ్రించిందంటే కథ భయపడదు జనకది. అందుకనే యూదా గోత్రపు సింహము. మనమంతా ఎవరి గోత్రపు? యూదా గోత్రపు సింహములను. బీపీ రాగానే తుస్సు అనవా? షుగర్ రాగానే డుర్రని పడిపోయినవా? థైరాయిడ్ వచ్చినా నువ్వు భయపడద్దు. నీకు ఏ రోగం వచ్చినా మెట్లు ఎక్కి 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 వస్తున్నాం కదా మనము. ఎందుకు? బలం వస్తుంది. మోకాళ్ళు ఉంటేనంట, మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయంట తెలుసా? చెప్పండి. నువ్వు మోకాళ్ళ ప్రార్థన చేయవు కాబట్టి ఆ గుజ్జు కింద రాదంట. నువ్వు మోకాళ్ళు ఉన్నప్పుడు ఆ గుజ్జు కింద తయారవుతుందంట. అర్థమైందా? లివ్ సెల్స్ అని కొన్ని ఉంటాయి, అవన్నీ అక్కడ గుజ్జు తయారు చేస్తాయి. ఇప్పటి నుంచి నీకు మోకాళ్ళ నొప్పులు లేవు. ఎందుకు లేవు? మనమంతా ఏం చేయాలా? మోకాళ్ళ ప్రార్థన చేయాలి. చేసి ఒక రోజు అనుకోండి, ఇట్లా రోజు నేను గంట, మా ఇంట్లో ఎవరైనా చూస్తే నన్ను సిగ్గుపడతానంటే, జాంతానాయి కూర్చు,
మీ ఇంటి వాళ్ళు చూస్తేందా ఏసఐ చూస్తాడు, ప్రిన్సిపల్ చూస్తేంది, శామ్ చూస్తేంది, అక్కడ ఎవరు చూస్తున్నారు? ఏసఐ చూస్తున్నారు. అలా గర్జించు సింహము నిన్ను గర్జించే విధంగా ఉన్నదా? యూదా గోత్రం సింహము కలిగిన నీవు ఇతరులను సువార్థికునిగా తయారు చేయడం సిద్ధపడ్డావు. దేవుని వాక్యము, దేవుని మాటలు ఇతరులకు మనం చెప్పాలి. చెప్తేనే తప్ప మనం ఈ లోకంలో దేవుని పట్ల ఆశ కలిగి దేవుడు మన పట్ల గొప్ప కార్యములు చేయాలని ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ప్రియుడా, ఇంకా ఇప్పుడు సింహం వస్తే నువ్వు ఇక్కడ ఉంటావా? ఇప్పుడు పాము వస్తే ఇక్కడ ఉంటావా? నీతో చేసే మాట్లాడుతున్నావు. నువ్వు ఇంకా ఆయన పాద సన్నిధానంలోనే రావాలి. లూకా సువార్త 10వ అధ్యాయం 39. ఆ 38 నుంచి అంతటా ఓకే. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేను. ఆమెకు మరియా అని సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనును, అది ఆమె నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. మీ పనులు ఉన్నాయి కదా, ఎన్ని పనులండి. పిల్లలకు స్నానం చేయాలా, టిఫిన్లు పెట్టాలా, డబ్బాలు పెట్టాలా, స్కూల్కి పంపాలా, టీవీ చూడాలా, ఒక సీరియల్ 2 సీరియల్, తర్వాత అన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ మా సారికి పువ్వు పెట్టాలా. ఎన్ని పనులు. హడావిడి పనుల పడిన తర్వాత రేపు పొద్దున అడ్డుకోవాలి, వాళ్ళ పెళ్ళిళ్ళకి పోవాలా, సండే రోజు బర్త్డేలు వస్తాయి, డెత్ డేలు వస్తాయి, ఎంగేజ్మెంట్ డేలు వస్తాయి, రాత్రిపూట ముస్లిం వాళ్ళ పెళ్ళి వస్తుంది, ఆ పెళ్ళి వస్తుంది. ఎన్ని పెళ్లిళ్ళు ఉన్నాయి, అన్ని తయారు కావాలి. కానీ దేవుని సన్నిధానంలోకి రాకు. అందుకని అంటాడు, ఎన్ని పనులున్నా, ఎన్ని సమస్యలున్నా యేసయ్య కొరకు మనం ఇది ఏ దినము? ఇది ఏ దినము? ప్రభు దినము, ఆచరించే దినము. మనం అందరము ఆచరించాలి. మన హృదయంలో ఎవరికి స్థానం ఇవ్వాలా? యేసయ్యకు పొద్దునిస్తా, మధ్యాహ్నం బిర్యానీకి ఇస్తాను ఒప్పుకుంటాడు యేసయ్య? చెప్పాలి. తిను, ఆయన వాక్యము నువ్వు ముందు తిను, నువ్వు బ్రతకడానికి తర్వాత తిను. హల్లెలూయా. ఆయన వాక్యము నువ్వు తింటే ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది ఎంత తినాలో, ఏది ఇరుగమరగ తినాలో అని నీకు ఆలోచన వస్తుంది. అవునా కదా? హల్లెలూయా. అక్కడ అంటున్నాడు, మరియా పేరు పెట్టి పిలిచారు. నీతో కూడా మీరు పేర్లు పెట్టుకోండి. ప్రసాదు నన్ను అంటున్నాడు, నువ్వు ఇష్టం వచ్చినట్టు తినకు ప్రసాదు అని నన్ను సంబోధిస్తున్నాడు. ఇది అందరికీ వర్తిస్తుంది. మీ పేరు పెట్టుకొని మీతో మాట్లాడుతున్నాడు యేసయ్య. చిన్న మేస్త్రి, చాలా జాగ్రత్త. మనమందరం అంత్య దినములో ఉంచుండగా అనాల, యేసయ్య దావీదును నువ్వు హృదయానుసారుగా నువ్వు ఎంచుకున్నవే, నేను నీతికి సాక్షి బిడ్డగా ఉన్నాను, నన్ను పేరు పెట్టి నీతిపరుడా అని నన్ను పిలవవా అని నువ్వు ఎప్పుడన్నా ప్రార్థన చేసినావా? చేయాలా? చేస్తే చేయంగా ఒకరోజు యేసయ్య చెవులో పడుతుంది. అంటే ఫస్ట్ డే పడదా? అంటే నీ విశ్వాసములో, నీ నిరీక్షణలలో, నీ ప్రేమలో నువ్వు బలపరచబడుతున్నావా లేదా అని చూస్తావు. అంతేగాని ప్రతి సండే చర్చికి వచ్చి, ప్రతి సండే నేను చర్చిలో కూర్చొని వాక్యం విని ఈ లోకంలో వెళ్తగిన నీ పరలోకపు ద్వారం నీ కొరకు ఇంకా ముయ్యబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉన్నారు. మరి ఒక వచనం చూసుకుందాం. ఏ విధంగా చనిపోయిన లాజర్, యోహాను సువార్త 11వ అధ్యాయం 30. యోహాను సువార్త 11వ అధ్యాయము ఈ వచనం 32వ వచనం నుంచి మనం చూసినట్లయితే, చదవకండి, సమయం లేదు. ఇందులో మరియా లాజర్ యొక్క సహోదరి, ఆయన యేసయ్య కొరకు చూస్తూ ఉన్నది. లాజర్ చనిపోయి 4 రోజులైంది. ఆ లాజర్ని ఎక్కడ పెట్టిందమ్మా? సమాధిలో పెట్టింది.
సమాధిలో పెట్టి సహోదరి నచ్చి కూర్చొని బాధతో దిగులుతో ఉన్నది. అప్పుడు యేసయ్య 4 రోజుల తర్వాత వచ్చి ఆ కుటుంబంలో ఏమై ఉండొచ్చు? కలవరం, దుఃఖము, ఆందోళన, వేదన. ఉన్నదాకా ఇద్దరు కలిసిమెలిసి తిరిగి అన్ని పనులు చేసిండ్రు. యేసయ్య రాలేదు. మా తమ్ముడు, మా సహోదరి ఉంటుండే కదా, సహోదరుడు ఉంటుండే కదా, ఎందుకు యేసయ్య వెళ్ళిపోయాడు? ఆయన మాట మాత్రం సెలవిస్తే, ఆయన అంగిని, ఆయన బట్టను తాకితే ఆరోగ్యము స్వస్థపరిచి ఉన్నదే. ఆయన వాక్కు సెలవేయగానే గుడివాడు చూపు నొంది ఉన్నాడే. మరి ఈ కష్టకాలంలో ఆయన లేదే అని ఆయన ఎంతగా మార్త ఏ విధంగా ఏడ్చి దుఃఖపడుచున్నది కదా. యేసయ్య 4 రోజుల తర్వాత వచ్చిన తర్వాత యేసయ్య కూడా ఆయన గురించి మొరపెట్టుకున్నాడు కదా. ఆయన గురించి తండ్రి అయిన యెహోవాకి మొరపెట్టుకున్నాడు కదా. చూద్దాం 38. యేసు మరలా తనలో మూల్గుచు సమాధి యొద్దకు వచ్చెను. చూడండి, తనలో మూల్గుచు యేసయ్య సమాధి యొద్దకు వచ్చాడు. ఇంకా నీ కొరకు ఆయన ఎంతగానో ప్రధాన యాజకుడు మూలుగుతూనే ఉన్నాడు. ఇక్కడ నువ్వు ఎప్పుడు దేవుని నమ్ముకోకుండా నువ్వు సమాధిలో ఉంటావో, నువ్వు ఈ ఇచ్చలలో బంధకములలో బంధింపబడి నువ్వు దేవుణ్ణి విశ్వసిస్తున్నానని చెప్పి కూడా నువ్వు ఈ లోకంలో దేవుని కొరకు నువ్వు ఏ ప్రాకులాడ పడకుండా చనిపోయి ఉంటే, నువ్వు సమాధిలో పడుతుండగా కూడా ఆ ప్రధాన యాజకుడు ఆ యేసయ్య మూలుగుచు, ప్రధాన యాజకుడు యేసయ్య తండ్రి అయిన యెహోవాను మొరపెట్టుకుంటున్నాడు. ఇంకా నీతో మాట్లాడుతున్నాడు. అలాంటి దేవుని కలిగి ఉన్న నీవు మార్త యేసయ్యను పట్టుకొని ఏడుస్తూ బాధపడుతున్నప్పుడు ఆయన యొక్క కలవరాన్ని, మార్త యొక్క కలవరాన్ని, ఆమె యొక్క దుఃఖాన్ని తీసేసి సమాధి దగ్గరికి వెళ్తే ఏమని పిలిచిండు? లాజర్ బయటికి రా. నీతో యేసయ్య అంటున్నాడు, నీ బంధకముల నుంచి, నీ యొక్క మాంత్రిక తాంత్రికుల శక్తుల నుంచి యేసయ్య నీకు సెలవిస్తున్నాడు, రా బయటికి అని. వీడా, నీ అనారోగ్యత నుంచి నిన్ను బయటికి రమ్మని పిలుస్తున్నాడు. నీ బంధకముల నుంచి నిన్ను రా అని పిలుస్తున్నాడు. నీ ఆఫీసులో నీకు ఇబ్బందిగా ఉన్నటువంటి వ్యక్తుల నుంచి రా బయటికి అంటున్నాడు. వీడా, నీవు ఆయన పాద సన్నిధానంలోకి వస్తే మంచి ఈవులనిచ్చి నిన్ను కాపాడగలిగే దేవుడు. అలనాడు లాజర్ సమాధిలో నుంచి ఆయన మంచి జీవాన్ని ఇచ్చిన దేవుడు ఈరోజు నీకు జీవం ఇవ్వాలని ఆశపడి, అలనాడు రక్తస్రావం చేత, ఆ బలహీనత చేత ఆ అమ్మాయి యొక్క విశ్వాసాన్ని బలపరిచిన దేవుడు నిన్ను బలపరచడానికి ఆశపడి ఉన్నాడు. ఇదే అనుకూలమైనటువంటి సమయం. ఎంతకాలము నువ్వు దేవుని అందు క్రీస్తు బిడ్డగా నటిస్తున్నావు, క్రీస్తు నా సొంత రక్షకుడిగా అంటూనే ఈ లోకంలో పాప బంధకంలో ఉన్నావు. నీతో యేసయ్య మాట్లాడుతున్నాడు. మనమందరము విశ్వాసం కలిగి ప్రార్థిస్తాం. స్తోత్రములు నాయన, గొప్ప దేవుడవయ్యా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఏ విధంగా నాయన దావీదుని నీవు నా హృదయానుసారుడుగా ఉన్నావు తండ్రి, మేమందరం నీ హృదయానుసారంగా ఎంచుకుంటాము అయ్యా. నీ సన్నిధానంలో మేము వచ్చినాం రాజా. నాయన మా క్షమాపణలు, మమ్మల్ని క్షమించేవారా నీకే స్తోత్రము, మమ్మల్ని స్వస్థపరచువారా నీకే స్తోత్రము నాయన అయ్యా. మమ్మల్ని హెచ్చరిస్తున్నావు తండ్రి నాయన, నీకే స్తోత్రం. యేసయ్యా నీకే స్తోత్రం. ఈ రోజంతా నీ అందు మేము నమ్మకం కలిగి మేమందరం నడుచుకొని చిన్నగా మా పాప బంధకంలో నుండి మమ్మల్ని విడిపించి, మా బలహీనతల నుంచి మమ్మల్ని విడిపించి యేసయ్యా, మా కలవరములు, మా దుఃఖములను, మా వేదన, మా బాధల నుంచి విడిపించి సంతోషము, సమాధానములు దయచేయమని విడిపించు. అవునయ్యా, ఫలించు మొక్కవలే మేము ఫలభరితంగా ఉండే కృపను మాకు దయచేయమని విడిపించున్నాం అయ్యా. ఈరోజు మేము ఈ లోకంలో అంతరించిపోయి మాకు ఇచ్చిన దర్శనముల చేత మేము పరలోక రాజ్యములో చేరలేక మేము ఉండి ఉంటే, మరి ఒకసారి మా జీవితంలో మీరు ఇచ్చిన ఈ కృపను, ఈ ధన్యతను బట్టి నీకు వందనాలయ్యా నాయన అయ్యా. ఈ లోకంలో ధనవంతుడైనటువంటి వ్యక్తి పరలోకంలో రాలేక నిత్యమైన నరకంలో మూరపెట్టుకుని ఉన్నాడు. మా కుటుంబం ఏ విధంగా ఉండి ఉన్నదో ఒక అవకాశం ఇవ్వమని అయ్యా మిమ్మల్ని బతిమాలి ఉండగా
అలాంటి యోగ్యతలో మేము జారకుండా, అలాంటి యోగ్యతలో మేము వెళ్ళకుండా ప్రభా, ఈ లోకంలో మేమును మా ఇంటి వారము నీతి సూర్యుని ఆయన ధరించుకున్నకు నీ కృప దయచేయమని నజరేయుడైన నమ్మదగిన యేసు నామమున కనిపెట్టుకొచ్చినాం తండ్రి.